హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చిన్ని నాగూస్ వాళ్ళు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి సాటర్డే ఆఫ్టర్నూన్ తీసిన వ్లాగ్ అండి. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీరు అందరూ లంచ్ చేశారా? నేను లంచ్లోకి అయితే బగారా రైస్ అయితే చేశాను. చాలా అంటే చాలా సింపుల్ వేలో అయితే చేశానండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే కట్టాలి, క్విక్ అయిపోవాలనేసి అయితే ఈ రైస్ అయితే చేశాను. ఈ బగారా రైస్ చేసుకోవడం మాత్రం చాలా సింపుల్ అండి. వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్ ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఎటువంటి హడావిడి లేకుండా చాలా సింపుల్ స్పైసెస్తో అయితే చేశాను. చాలా ఈజీగా ఉంటుంది. మనకి పిల్లలకి ఎప్పుడైనా హడావిడిగా లంచ్ బాక్స్ కట్టాలి అన్నప్పుడు ఇలాంటి రైస్ అయితే చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నిన్న మా హస్బెండ్ బర్త్డే కదా, ఇంకా మటన్ కర్రీ అయితే ఉంది. నిన్న యాక్చువల్గా అయితే బగారా రైస్ చేశానండి. ఇంకా సర్లే ఈరోజు వద్దులే అనుకున్నాను. పిల్లలకు లంచ్ బాక్స్ కట్టాలనేసి ఇంకా మళ్ళీ ఈరోజు కూడా బగారా రైస్ అయితే చేశాను. అదేంటో కానీ ఈ పులావ్ చేస్తే మాత్రం మా ఇంట్లో అసలు వద్దనకుండా డైలీ తింటారండి. నేను ఎక్కువ స్పైసీగా లేకుండా చాలా సాఫ్ట్గా అయితే చేస్తాను. ఇంకా నిన్న మటన్ కర్రీ ఉంది కదా, ఇది మటన్లోకైనా చికెన్లోకైనా ఎనీథింగ్ దేనిలోకైనా చాలా బాగుంటుంది. రైతాలోకి అయితే ఇంకా బాగుంటుందండి. ఇంకా పిల్లలకైతే రైతా అయితే చేశాను. మటన్ కర్రీ నిన్నది కదా, ఇంకా రైతా అయితే చేసి పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే కట్టాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. నేను ఎలా చేశాననేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఈ మధ్య కాలాల్లో మన ఛానల్లో అయితే వెజిటేబుల్ పులావ్ కానీ బగారా రైస్ కానీ అసలు చేయలేదండి. స్టార్టింగ్లో ఎప్పుడో చాలా డేస్ క్రితం అయితే చేశాను. ఇంకా మధ్యలో అయితే ఇంకా ఎప్పుడూ చేయలేదు. చాలా డేస్ తర్వాత ఈరోజు అయితే చేశాను. నిన్న చేశాను కానీ వీడియో అయితే తీయలేదు. ఈరోజు చేశాను కదా, కొంచెం ఫ్రీగానే ఉన్నాను కదా అనేసి వీడియో అయితే తీసుకున్నాను. చాలా సింపుల్ అండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా అయితే పిలుస్తూ ఉంటారండి. మన ఆంధ్రాలో అయితే పులావ్ అని పిలుస్తారు. తెలంగాణలో అయితే బగారా రైస్ అని అయితే పిలుస్తారండి. నేమ్స్ ఏదైనా కూడా రైస్ మాత్రం సేమ్ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే పులావ్ కోసం అయితే స్టవ్ మీద అయితే గిన్నె పెట్టాను. అందులోకి అయితే 50 గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేసాను. అలాగే 2 స్పూన్స్ అయితే నెయ్యి అయితే వేసాను. నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి. అందులోకైతే హోల్ బిర్యానీ దినుసులు అయితే వేసుకున్నాను. దినుసులు వేసుకొని మంచిగా వేపుకోవాలండి. మంచి అరోమా వస్తుంది కదా, ఆ అరోమా ఫ్లేవర్ వచ్చే వరకు అయితే మంచిగా వేపుకోవాలి. వేగిన తర్వాత సన్నగా కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ఇక్కడైతే నేను వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అందులోకైతే 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఫ్రెష్గా పట్టుకున్నది వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా ఫ్రై అయిందండి. అందులోకి సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి. కొంచెం టమాటా ముక్కలు కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. టమాటా వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు అయితే వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేస్తే మనకి వెజిటేబుల్స్ అనేవి త్వరగా మగ్గుతాయండి. ఇక్కడైతే నేను సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని టమాటా ముక్కలు అయితే మంచిగా మగ్గించుకుంటాను. మగ్గిన తర్వాత అందులోకైతే కొత్తిమీర, పుదీనా అయితే యాడ్ చేస్తాను. యాక్చువల్‌గా చెప్పాలి అంటే పులావ్‌లో రకరకాల వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బావుంటుంది. నేనైతే ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటానే వేశాను. అలాగే బిర్యానీ దినుసులైతే వేశాను. ఇంకా ఎటువంటి వెజిటేబుల్స్ అయితే వేయలేదు. మీ ఇంట్లో ఉంటే మాత్రం వెజిటేబుల్స్ ఉంటే ఏసుకోండి. టేస్ట్ ఇంకా బావుంటుంది. ఇక్కడైతే నేను కొత్తిమీర, పుదీనా అయితే వేశాను. పుదీనా మాత్రం ఎక్కువ వేసుకోవాలండి. టేస్ట్ బావుంటుంది. పుదీనా వేసిన తర్వాత అందులోకైతే ఒక కప్పు వరకు అయితే పెరుగైతే వేసుకోవాలి. పెరుగు వేసుకుంటే మనకి పులావ్ అనేది సాఫ్ట్‌గా టేస్ట్ బాగుంటుందండి. ఇక్కడైతే పెరుగైతే యాడ్ చేశాను. పెరుగు వేసుకున్న తర్వాత అందులోకైతే 1 స్పూన్ అయితే బిర్యానీ మసాలా అయితే వేసుకోవాలి. బిర్యానీ మసాలా వేసుకుంటే పులావ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ బిర్యానీ మసాలా వేసుకున్నాం కదా, అందులోకైతే నేనైతే ఒక అర స్పూన్ వరకు అయితే కారం అయితే వేస్తున్నాను. కారం అనేది ఆప్షనల్ అండి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. నేను లైట్‌గానే వేస్తున్నాను. ఎందుకంటే మనం బిర్యానీ మసాలా ఎక్కువగానే వేసాం కాబట్టి నేను లైట్‌గా కారం అయితే వేస్తున్నాను. కారం వేసుకొని మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను బాస్మతి రైస్ అయితే ముందుగానే కడిగి నానబెట్టానండి. ఆ రైస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడైతే రైస్ అయితే యాడ్ చేశాను కదా, తిప్పుకొని అయితే 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. ఆయిల్‌లో ఫ్రై అయితే టేస్ట్ అనేది బాగుంటుందండి. యాక్చువల్‌గా చాలామంది వాటర్ పోసిన తర్వాత రైస్ అనేది యాడ్ చేసుకుంటారు. నేను అలా అయితే చేయను. ముందు నేను ఆయిల్‌లో అయితే రైస్ వేసి ఫ్రై చేస్తానండి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది.
పులావ్ చేసుకోవడానికి నేను 1 గ్లాస్ అయితే రైస్ అయితే తీసుకున్నాను. అదే గ్లాస్‌తో గ్లాసున్నర వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే వాటర్ అయితే యాడ్ చేశాను. అదే నార్మల్ మనం బియ్యం తీసుకుంటే మాత్రం గ్లాస్‌కి 2 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేయాలండి. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి గ్లాస్‌కి గ్లాసున్నరే వాటర్ అయితే యాడ్ చేశాను. వాటర్ అయితే ఇలాగ పోసిన తర్వాత ఒకసారి అయితే ఉప్పు, కారం అయితే చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే ఉప్పు, కారం అయితే చెక్ చేస్తున్నాను. నాకు ఆల్మోస్ట్ అయితే అన్నీ సరిపోయినాయండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని అయితే ఒక 10 నిమిషాలు అయితే హై ఫ్లేమ్‌లో అయితే ఉడికించుకోవాలండి. తర్వాత మనం సిమ్‌లో పెట్టుకొని అయితే ఒక 10 నిమిషాలు అయితే సిమ్‌లో అయితే ఉడికించుకోవాలి. మనం ఎప్పుడు బిర్యానీ చేసుకున్నా, పులావ్ చేసుకున్నా ఒక టిప్ అయితే చెప్తానండి. పులావ్ చేసుకున్న, బిర్యానీ చేసుకున్న అడుగంటుతూ మాడిపోతూ ఉంటుంది కదా! అలా మాడకుండా ఉండాలి అంటే ప్యాన్ అయితే హీట్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్‌లో 5 నిమిషాలు అయితే ఉడికించుకున్నాం కదా! సిమ్‌లో పెట్టుకునేటప్పుడు బిర్యానీ గిన్నె అయితే మనమైతే ప్యాన్ మీద పెట్టుకొని ఒక 10 నిమిషాలు అయితే సిమ్‌లో అయితే మగ్గించుకోవాలండి. అలా మగ్గించుకుంటే మనకి బిర్యానీ అనేది మాడకుండా టేస్ట్ బావుంటుంది. యమ్మీగా ఉండే వేడి వేడి బగారా రైస్ ఆర్ పులావ్ అయితే రెడీ అయింది. ఇది వేడి వేడిగా అయితే తింటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. ఇది రైతా చికెన్‌లో తిన్నా కూడా టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుంది. చాలా సింపుల్ వేలో అయితే చూపించాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. చాలా అయితే క్విక్‌గా కూడా అయిపోతుంది. పిల్లలకైతే లంచ్ బాక్స్ కడతానికి అయితే చాలా బావుంటుంది. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.